శ్రీమన్నారాయణ గోశాలలో అగ్ని ప్రమాదం 2500 గడ్డి కట్టెల ఆహుతి. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గాలిబ్ నగర్ గ్రామ శివార్లోని శ్రీమన్నారాయణ గోశాలలో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని దుండగులు గోశాలలోని గడ్డివాములకు నిప్పు పెట్టడంతో సుమారు 2500 గడ్డి కట్టెలు నిమిషాల్లోనే బూడిదయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోవుల కోసం నిల్వ ఉంచిన 3 భారీ గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. తప్పిన ప్రాణాపాయం. మంటలు వ్యాపించకముందే నిర్వాహకులు గోవుల కట్లు విప్పి సురక్షిత ప్రాంతానికి తరలించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. నిర్వాహకులు ఆవుల సాయిలు స్వామి మరియు గోసేవకులు కళ్ల ముందే గడ్డి కాలిపోతుంటే కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే గడ్డి అంతా కాలిపోయింది. మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ అమానుషానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు గో ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా అగ్గి తగిలేసి అంతా అగ్గి కలిగి కాలిపోయింది. ఇదంతా అగ్గి ఇదంతా కాలిపోయింది. కట్టలు ఇప్పుడే వేసిపోయింది. అప్పో ఇదంతా గడ్డి అంతా కాలిపోయింది. ఆవుల కోసం చేసిన నేను ఇదంతా చేయగచ్చుగా ఇట్లా అగ్గిపెట్టి కాలబెట్టేసి మొత్తం కాలిపోయింది. బాపు నేనేం చేయాలో ఏం కథనో బాపు నీకు దండం చేస్తా. మీకు అందరికి జై శ్రీరామ్, జై గోమాత. మీకు అందరికి ఇది కొంచెం సేపు ఆపుతుంది కానీ అటువను ఉన్నాడు అప్పటి నుంచి పాపం. కానీ అది ఇప్పుడే మానది కదా, అది లోపల ఉడుకుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఎట్లా వెళ్తుందో గాలి వస్తే ఏమవుతుందో తెలియదు. వస్తుందట జై శ్రీరామ్, జై గోమాత. గాలిబ్ నగర్ శ్రీమన్నారాయణ గోశాల, మాక్లూరు మండల్, జిల్లా నిజామాబాద్. అయితే ఇక్కడ ఘోరమైన అగ్గి ప్రమాదమైంది. మొత్తము కాలిపోయింది. ఏమి లేకుండా 2500 కట్ట ఇక్కడ ఏమి దగ్ధం అయిపోయింది. దగ్ధం అయిపోయినాక ఆవులు 80 ఆవులు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్ని. అవిడికి ఏమి లేకుండా 2000 కట్ట పెడితే ఎవరో కండ్లు ఓరుగాక చేసేసిన పని. ఈ గడ్డి అంతా దాతలు ఘోరమై చేసిండ్రు. ఈ ఘోరం చూడగలక ఆవులకు నిప్పుడుగా అందరూ మీరు హెల్ప్ చేయాలి బాబు. మీరందరూ ఈ రైతులు మీకు అందరికి అభినందనాలు. కొంత ఈ ఆవులకు చూడండి, 80 ఆవులు చేసినా నేను. ఈ 16 ఏళ్ళు అవుతున్నాయి నేను ఇంట్లోకి బయటకు వెళ్ళి ఆవులు పట్టుకొని వెళ్తే ఇన్ని చేసిన దానికి నన్ను ఇది ఘోరము. ఆవులకు గడ్డి లేకుండా చేసిపోయింది.
ఇప్పుడు సుగా ఎవరైనా దాతలు మంచి కింద గట్టి వేయాల బాపు ఈ ఆవులు బతకాయి, లేకుంటే సహకరించాలా ఎవరైనా కానీ. ఇది నాకు ఎక్కడ స్థలం లేదు, ఎక్కడ ఏమి లేదు, అందరు నిడిచిపెట్టి ఆవులే పట్టుకొని వెళ్ళిన బాపు. మీ అందరికి అభినందనాలు. జై సింహ. ఏం గడ్డి లేదు, ఏం గడ్డి లేకుండా అయిపోయింది, ఏమి లేదు. 2,500 కట్ట ఒక 6 నెలల దాకా అయితే అని నేను గాసం పెట్టుకున్నా. ఆ గాసం పెట్టుకుంటే అగ్గి తలిగించిండ్రు ఎవరో. ఇక దానికి ఎవరికి నేను ఏమనలేదు, ఏం చేయలేదు, చూడలేక దీనికి కఠిన చర్య తీసుకున్నారా మీరు. ఈ గడ్డికి ఆ పెట్టిన వాళ్ళకు రోజుకు 15 కట్టలు గడ్డి తగ్గుతుంది ఆవులకు. ఈ 15 కట్టలకు చొప్పున అని 2,500 కట్ట పెట్టుకున్నా. ఆ 2,500 కట్టలకెళ్ళి ఏమి ఇప్పుడు లేకుండా అయిపోయింది, బూడిద అయిపోయింది. రేపటికి ఎంత మనిషి సుగలేదు. పక్కకు దాతలు ఎవ్వరు ఎక్కడైనా ఎవరైనా తెచ్చి ఏమైనా తోట సాయం చేయండి ఆవుల కోసం కాదు, ఈ గోమాతలకు ఏదైనా సాయం చేయండి. జై శ్రీమన్నారాయణ, జై గో. ఆవులని బతికించండి మీరు. మీ అందరి ఆశీర్వాదం, అవి ఆశీర్వాదం ఇస్తాయి. జై శ్రీరామ్, జై